జై శ్రీరామ్. ముందుగా మీరు ఆ హనుమంతుడు భక్తులైతే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆ హనుమంతుని ఆశీస్సులు పొందండి. మనలో చాలామంది హనుమంతుడు అంటే బలం, భక్తి, విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. కానీ హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటారు? హనుమంతుడి జననం వెనుక ఉన్న అసలు కథ ఏమిటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ కథ మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. పూర్వం ఒకప్పుడు అంజనాదేవి అనే అప్సరస భూమిపై వానర రూపంలో జన్మించింది. ఆమెకు కేసరి అనే వానర రాజుతో వివాహం జరిగింది. అంజనాదేవి చాలా భక్తి శ్రద్ధలతో దేవతలను ప్రార్థిస్తూ ఉండేది. ఆమె భక్తికి ప్రసన్నమైన వాయుదేవుడు అనుగ్రహంతో ఆమెకు ఒక శక్తివంతమైన కుమారుడు జన్మించాడు. ఆయనే మన హనుమంతుడు. హనుమంతుడు చిన్నప్పటి నుంచే అసాధారణ శక్తులు కలిగినవాడు. ఒకరోజు ఆకాశంలో ఉదయించే సూర్యుడిని చూసి అది పండు అనుకొని తినటానికి ఎగిరిపోయాడు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిని ఆపాడు. దాంతో హనుమంతుడు నేలపై పడిపోయాడు. దీన్ని చూసి కోపంతో వాయుదేవుడు గాలిలో నిలిపివేశాడు. ప్రపంచమంతా ఊపిరాడక ఇబ్బంది పడింది. అప్పుడు దేవతలందరూ వచ్చి హనుమంతునికి అనేక వరాలు ఇచ్చారు. ఎవ్వరూ అతన్ని చంపలేరు. అతనికి అపారమైన బలం ఉంటుంది. అతని చిరంజీవి అవుతాడు. అలా హనుమంతుడు దేవతల ఆశీర్వాదంతో మహాశక్తివంతుడయ్యాడు. తరువాత కాలంలో శ్రీరాముడి సేవలో హనుమంతుడు జీవనాన్ని అంకితం చేశాడు. సీతమ్మను వెతికేందుకు సముద్రాన్ని దాటాడు. లంకలో రాక్షసులను సంహరించాడు. సీతాదేవిని కనుగొని ఆశ నింపాడు. లక్ష్మణుని ప్రాణాలను కాపాడేందుకు సంజీవిని తీసుకొచ్చాడు. హనుమంతుడు కేవలం బలవంతుడే కాదు, అతను అత్యున్నత భక్తుడు. హనుమాన్ జయంతి రోజున మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, నిజమైన భక్తి శక్తితో ఉంటుంది. నిజమైన విజయానికి వినయం అవసరం.